నెక్స్ట్ క్వశ్చన్, why is the climate near the sea more moderate? సో నియర్ ద సీకి దగ్గరగా ఉంటే, సముద్రానికి దగ్గరగా ఉంటే ఎందుకు మోడరేట్గా ఉంటుంది అంటున్నారు. బికాస్ వాటర్ హీట్స్ అండ్ కూల్స్ స్లోలీ. వాటర్ అనేది తొందరగా వేడెక్కడం కానీ తొందరగా చల్లబడడం కానీ జరగదు. కాబట్టి మనకేమవుతుంది, సముద్రం దగ్గర వెంటనే వేడెక్కడము వెంటనే చల్లబడడం అనేది ఉండదు. అందుకే అక్కడ మోడరేటింగ్ ద టెంపరేచర్ అనేది ఉండడం జరుగుతుంది. మోడరేట్ ద టెంపరేచర్ ఉంటుంది. మోడరేట్ ద టెంపరేచర్ ఆఫ్ నియర్ బై ఎయిర్ ఆర్ నియర్ బై వాటర్ సీ దగ్గరగా మనం ఉన్న ప్లేస్ లోపల ఎక్కువ తొందరగా భూమి వేడెక్కడం కానీ తొందరగా చల్లబడడం కానీ జరగదు. ఎందుకంటే దాని పక్కన అంతా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది స్లోగా వేడవడము స్లోగా చల్లబడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 64th క్వశ్చన్, విచ్ ఈజ్ హాటర్, ఏ ప్లేస్ దట్ రిసీవ్స్ డైరెక్ట్ వర్టికల్ సన్ రేస్ ఆర్ వన్ దట్ రిసీవ్స్ స్లాంటింగ్ సన్ రేస్? సో ఇక్కడ ఈ విధంగా ఉందనుకోండి, సన్ ఉందనుకోండి, సన్ నుంచి వచ్చే డైరెక్ట్ రేస్ వల్ల ఉండే ప్రాంతం ఎక్కువ వేడెక్కుతుందా, స్లాంటింగ్ ఇట్లా వంకరగా వచ్చే రేస్, స్లాంటింగ్ రేస్ అంటే వాలుగా వచ్చే కిరణాల వల్ల ఎక్కువ వేడెక్కుతుందా అని అంటే డైరెక్ట్ వర్టికల్ రేస్ వల్ల ఎక్కువగా వేడెక్కడం జరుగుతుంది. 65th క్వశ్చన్ చూడండి, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ ఇచ్చాడు. సన్ హీట్స్ ద ఎయిర్ ఫస్ట్ దెన్ ద ఎర్త్. సన్ అనేది ఫస్ట్ ఎయిర్ని హీట్ చేసిన తర్వాత ఎర్త్ని హీట్ చేస్తుందా అంటున్నాడు. ఇట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. సో ఫస్ట్ ఈ మొత్తం ఎయిర్ హీట్ అయిన తర్వాత ఎర్త్ హీట్ అవుద్దా అని అడుగుతున్నాడు. రాంగ్. ఇది వస్తూనే ఉంటుంది సన్ రేస్ అనేటివి. కాబట్టి ఫస్ట్ ఇది హీట్ అయిన తర్వాత కింద ఉన్నది హీట్ అవుతుందా అనేది అడగడం అనేది కరెక్ట్ కాదు.